ఇప్పుడు చంద్రబాబు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బాబు గారికి, భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారికి ఒక పెద్ద సమస్య ఏంటయ్యా అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు, చివరి నిమిషంలో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తుకు సంబంధించి ప్రధానంగా కనబడుతున్నటువంటిది ఏంటి, రాబోయేటువంటి రాజకీయం ఎట్లా అన్నటువంటిది. ఖచ్చితంగా గెలిచేస్తామని తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది, అలాగే జనసేన బీజేపీ కూడా నమ్ముతుంది. ఇక్కడ కేంద్రం ఆశీస్సులతో అన్నటువంటి పాయింటే వస్తే, నరేంద్ర మోడీ మన చిలకలూరుపేట సభకు వచ్చినటువంటి సందర్భంలో ఏం జరిగిందో చూసాం. ఆయన జస్ట్ పొడిగా మాట్లాడారు. మామూలుగా అయితే కనుక మమతా బెనర్జీ మీదో, పినరాయి విజయన్ మీదో, స్టాలిన్ మీదో విరుచుకుపడలేదు. స్ట్రాటజిక్గా మంత్రులు అవినీతి పరులు అన్నారు. జగన్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టూర్ ఏంటి, ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి, ఇంకేముంది, వచ్చే నెల 13 డేట్లు అయిపోయినాయి. ఇవాళ నుంచి లెక్క చూసుకుంటే కనుక ఇంకా కేవలం 26 రోజులు, 20 రోజులు, 27 రోజులు ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యుయేషన్లో ఏంటి నరేంద్ర మోడీ ఏం చేస్తారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, ఆయన షెడ్యూల్ ఎట్లా ఉంది? ఎందుకంటే 25 అసెంబ్లీస్, 25 పార్లమెంటు స్థానాలు, ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అనుకుంటే, పక్కన ఉన్నటువంటి తెలంగాణకు మాత్రం భారీ షెడ్యూల్ ఇచ్చారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్ని టచ్ చేసేటటువంటి స్థాయిలో ఆయన షెడ్యూల్ ఖరారైంది. అందులో మళ్ళీ జాతీయ నాయకులు కూడా అటెండ్ అవుతున్నారు. టోటల్ 15 పబ్లిక్ మీటింగులు ఒక్క తెలంగాణలోనే పెడుతున్నారు. 8 రోడ్ షోలు పెట్టబోతున్నారు. ఇంత భారీ ఎత్తున షెడ్యూల్ ఇచ్చారు. మరి అక్కడ దాకా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తారా రారా, అది ఇప్పుడు వీళ్ళకి పరీక్ష. వీళ్ళు తెచ్చుకోకపోతే కనుక అది నెగిటివ్ రూట్లోకి వెళ్తుంది.